స్పోర్ట్స్ లో ఎంత చేస్తే అంత పని కనబడుతుంది, చేసేటోడికి చేసినంత ఉంది, చేయకూడదు అనుకుంటే చేయడు, చేయాలనుకుంటే ఎంత పని కావాలంటే అంత పని ఉంది. అన్ని జిల్లాలు తిరగొచ్చు, అన్ని జిల్లాలో ఉండేటువంటి గ్రౌండ్స్ ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలి, నెక్స్ట్ టైం ఇంకా ఏ గ్రౌండ్స్ అంటే ఇప్పటివరకు స్పోర్ట్స్ సమస్య ఏమొచ్చిందంటే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది లేదు, కాబట్టి ఎందుకంటే గతంలో సెస్ శాండ్ సెస్ ఉంటుండే, ఈ లిక్కర్ సంబంధించిన సెస్ ఉంటుండే, ఉన్నాయి కానీ 10 ఏళ్లలో ఏది చేయకుండా మళ్ళీ ఇప్పుడు కావాలంటే కష్టం కదా. 10 ఏళ్లలో స్పోర్ట్స్ మినిస్టరు, ఈ ఆబ్కారీ ఎక్సైజ్ మినిస్టర్ ఒకరే ఉంది, వాళ్ళు ఏ రోజు కూడా ఎక్సైజ్ సెస్ ఎప్పుడు పెట్టిన దాఖలాలు కనపడ్డారు. దానికి సంబంధించిన ఏ విధమైన స్పోర్ట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. అది నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది, ఆ మీటింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయి. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే స్పోర్ట్స్ సంబంధించిన మీటింగ్ అవుతుందో, రివ్యూ అవుతుందో, ఆ రివ్యూ తర్వాత అన్ని అంశాలు కూడా ఏ విధంగా ఏ స్టెప్ టు స్టెప్ ఫస్ట్ పాలసీ కంప్లీట్ కావాలి. పాలసీ అయిపోయిన తర్వాత అన్ని ఏ జిల్లాల్లో స్కూల్స్ అవసరమో అది స్కూల్స్ కంప్లీట్ కావాలి. స్కూల్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ కంప్లీట్ కావాలి. పిల్లలందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా, అన్ని గ్రామాలలో అన్ని స్టేడియంస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా, ఆ స్టేడియంస్ కావాల్సిన బడ్జెట్ ఏం కేటాయించాలి, వాటికి గవర్నమెంట్ ఫండ్ తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ఏర్పాటు చేయాలి, ఆ లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఫండ్స్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్స్ ను మంచిగా ఏర్పాటు చేసుకోవాలి, ఆ గ్రౌండ్స్ కి కోచెస్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి. ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి స్టెప్ టు స్టెప్ చేయబోతున్నాం. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ప్రణాళిక ప్రకారం ఈరోజు స్పోర్ట్స్ అథారిటీ ముందుకు పోతుంది.